హాయ్ చిన్నారులు, ఈరోజు మీకు మరొక కథ చెప్తాను. ఆ కథ ఏమిటంటే, ఒక ఊర్లో ఒక వీరాచారి అని చెప్పి ఒక వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడు తనకు అసిస్టెంట్గా ఒక సహాయకుడు కావాలని చెప్పి ఒక ప్రకటన పెడతాడు. ప్రకటన పెడితే ఆ వైద్యుని దగ్గర పనిచేయడానికి రాము, గోవిందు అని చెప్పి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఇద్దరు అబ్బాయిలు వస్తే అతను అంటాడు, నాకు ఒక్క సహాయకుడు మాత్రమే అవసరం ఉన్నది, నాకు ఇద్దరు అవసరం లేదు. కానీ మీ ఇద్దరు నా దగ్గర నేను చెప్పినట్టుగా విని సక్రమంగా పనిచేస్తే, ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళని నేను పనిలో పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు నా దగ్గర పనిచేస్తూ ఉండండి, నాకు ఎవరు నచ్చితే వాళ్ళని పెట్టుకుంటాను, ఇంకోరి మాత్రం పంపించేస్తాను అని చెప్తాడు వీరాచారి. అలా చెప్తే ఆ అబ్బాయిలిద్దరూ సరే అంటారు. సరే అని ఆ వైద్యుడు చెప్పిన పనులు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ ఉంటే ఒకనాడు వైద్యుడు పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. పక్క ఊరికి వెళ్ళి వేరే ఏదో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పిలిస్తే పక్క ఊరికి వెళ్ళి వాళ్ళకు వైద్యం చేసేసి ఒక రోజుకో 2 రోజులకో తనకు వీలైనట్టుగా మళ్ళీ ఇంటికి వచ్చి తన దగ్గర వైద్యం నడిపిస్తాడు. అలా చేస్తూ ఉంటే వీరాచారి వాళ్ళకు పక్క ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పాడు అన్నట్టు, నేను రేపు పక్క ఊరికి వెళ్ళేది ఉన్నది, అందుకని జలుబు, దగ్గు, జ్వరము అని ఇలాంటి చిన్న చిన్నవి వస్తేనేమో మీకు కొన్ని మందులు చూపించి పెడతాను, ఆ మందులు మాత్రం ఇవ్వండి. పెద్ద జబ్బులు ఏమన్నా వస్తే మాత్రము డాక్టర్ గారు వచ్చినాకనే రమ్మని చెప్పండి, మీకు ఆ పెద్ద జబ్బుల సంగతి తెలియదు కదా అని నచ్చజెప్పి అన్ని మెడిసిన్స్ మందులన్నీ వాళ్ళకు పరిచయం చూపించి ఏ మందులు దేనికి వాడాలో చెప్పి అవన్నీ సక్రమంగా చెప్పేసి వీరాచారి పక్క ఊరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అతను చెప్పినట్టుగానే చిన్న చిన్న జబ్బులు వచ్చిన వాళ్ళకు జలుబు, జ్వరము, మోషన్స్ ఇలాంటివైన వీటికి రాము అనే అబ్బాయి మందులు ఇచ్చి పంపిస్తుంటాడు. ఇంకా ఆ అబ్బాయి చేస్తూ ఉంటే ఇంకో అబ్బాయి మాత్రము తప్పు కాకుండా ఇలా డాక్టర్ గారు వైద్యుడు లేడు కదా అని చెప్పి ఏది పట్టించుకోకుండా తిరుగుతుంటే రాము దాని గురించి ఏమీ అనకుండా తన పని తను సక్రమంగా చేసుకుంటూ డాక్టర్ ఎలా చెప్పాడో అలా నడుచుకుంటూ బాధ్యతతో ఉంటున్నాడు. 2 రోజుల తర్వాత డాక్టర్ గారు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వైద్యులు ఎవరెవరు వచ్చారు, ఏమి ఇచ్చారు మందులు, ఏమేమి చేశారని చెప్పి అన్నీ అడుగుతాడు వైద్యుడు. అడిగితే అవి చెప్తారు, ఫలానా అతను వచ్చారు, ఫలానివి ఇచ్చాము అని చెప్పి చెప్తాడు. ఇచ్చానని చెప్తే అప్పుడు వైద్యుడు ఏం చేస్తాడంటే, మరి గోవిందు నువ్వు ఎవరెవరికి ఏమి ఇచ్చావు మందులు, ఏం చేశావు అని చెప్పి గోవిందుని అడుగుతాడు. గోవిందు ఏమీ జవాబు చెప్పకుండా అలాగే నిల్చొడిపోతాడు. అలా నిల్చుండేసరికి వైద్యునికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి, రాము నువ్వు ఎవరెవరికి ఇచ్చి మందులు ఇచ్చావు, ఎంతమంది వచ్చారు, ఏమేమి మందులు ఇచ్చావు అని చెప్పి రాముని అడుగుతాడు. రాము తను ఎంతమంది వచ్చింది, ఎవరికి జలుబుకి ఏమేమి మందు ఇచ్చావు, మోషన్స్కి ఏమి ఇచ్చావు, జ్వరానికి ఏమి ఇచ్చావు అంటే అవన్నీ చూపించి డాక్టర్ గారికి చెప్తాడు. చెప్పిన తర్వాత రాము ఇంకో పని ఏం చేస్తాడంటే, వైద్యుడు పక్క ఊరికి వెళ్ళేటప్పుడు ఏ మెడిసిన్ దేనికి ఇవ్వాలి, ఎంత మోతాదు ఇవ్వాలి, ఎన్నిసార్లు వాడాలి రోజుకు, ఇవన్నీ రాము అడిగి తెలుసుకుంటాడు వైద్యుడి దగ్గర. గోవింద్ మాత్రము సైలెంట్గా ఉండిపోతాడు. వైద్యుడు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు అడిగితే ఇద్దరు ఇలా చెప్తారు. రామేమో ఎంతమంది వచ్చిందో వాళ్ళకి ఏమేమి మందులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్ని సక్రమంగా చెప్పేస్తాడు. గోవింద్ మాత్రం ఏం చేయకుండా ఏదో ఇష్టమైనట్టుగా అలా ఉంటాడు. ఉండేసరికి అప్పుడు వీరాచారి చెప్తాడు అన్నట్టు, గోవిందు నువ్వు ఏ పనికి కూడా నేను చెప్పినప్పుడు పని వినడం లేదు, నేను చెప్పిన టైంలో పూర్తి చేయడం లేదు, చెప్పిన పని మెడిసిన్స్ కానీ మందులు కానీ ఏవి కానీ దేనికి వాడాలి, ఎందుకని చెప్పి ఏ టైంలో వాడాలి అలాంటి ప్రశ్నలు ఏమి నన్ను అడగడం లేదు, నీకు వాటి మీద శ్రద్ధ లేదు కనుక నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు. రాము నన్ను అడిగి అన్నీ తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకొని వచ్చిన వాళ్ళకి సక్రమంగా మందులు ఇచ్చాడు, నేను చెప్పిన ప్రకారం నడుచుకున్నాడు, వాళ్ళకు ఎన్ని వాడాలో ఎంత వాడాలో అన్నీ వాడు కూడా మంచిగా చెప్పాడు. అందుకని వైద్యంలో ఏ పనిలో సరే శ్రద్ధ ఉన్న వారికే విజయం లభిస్తుంది, శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా బాగుపడరు
అందుకని నువ్వు ఈ రోజు నుంచి రానవసరం లేదు, నాది అసిస్టెంట్గా రాముని మాత్రమే పెట్టుకుంటాను అని చెప్తాడు వీరాచారి. అయితే గోవిందుకు అప్పుడు అర్థమవుతుంది, నిజమే నేను తప్పు చేశానని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి ఇంకా డాక్టర్ గారికి నా మీద నమ్మకం పోయింది కదా వైద్యునికి, అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం బాగుండదు, ఇంకా వెళ్ళి వేరే పని చూసుకుంటానులే అని చెప్పి రాముని చెప్పేసి వెళ్ళిపోతాడు గోవిందు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వైద్యుడి దగ్గర కానీ, ఇంట్లో విషయం కానీ, టీచర్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే ఒక పని నేర్చుకోవాలన్నా, ఒక చదువు నేర్చుకోవాలన్నా, ఏ చేయాలి దాని గురించి తెలియనప్పుడు అన్నీ అడిగి తెలుసుకొని శ్రద్ధగా విని దాని గురించి ఆలోచించి సక్రమైన మార్గంలో చేస్తూ ఉంటే ఎవరికైనా విజయం లభిస్తుంది. అందుకనే గోవిందు వెళ్ళిపోవాల్సి వచ్చింది, రాము పనిలో ఉండాల్సి వచ్చింది. ఎవరికైనా టీచర్కైనా, వైద్యుడికైనా, ఎవరికైనా వాళ్ళకి నచ్చేటట్టుగా, అమ్మా నాన్న దగ్గరైనా సరే వాళ్ళకి నచ్చేటట్టుగా విని, చెప్పిన మాట విని సక్రమైన మార్గంలో నడిచి పెద్దవాళ్ళని గౌరవించి అవన్నీ చేస్తేనే వాళ్ళకు విలువ దక్కుతుంది, మంచి వారిని పేరు కూడా వస్తుంది. సరే, ఇంకా ఈ కథ అర్థం చేసుకోండి బాగా. అయితే మీరు నా స్టోరీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో కొత్త కథతో మీ ముందరికి వస్తాను. బాయ్.